నాగనాథ్ గారు, మరి ఇప్పుడు మనం వృషభ రాశి గురించి మాట్లాడుకుందామండి. వాళ్ళు ఎప్పుడు మూడీగా ఉంటారు, చాలా టైం టేకింగ్ తీసుకుంటా ఉంటారు, మొండిగా ఉంటారు, ఎవరి మాట వినరు, ఇట్లాంటివి వింటూ ఉంటాం కదా. 2025లో వాళ్ళకి ఇప్పుడు 2026లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? వాళ్ళు మూడీగా, ఉమ్, Hmm. పోస్ట్పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్, Hmm. డిలే, Hmm. ఇవన్నీ ఎందుకుంటాయి చెప్పండి వాళ్ళకి వాళ్ళకి పని రాక్షసులు అని పేరు ఉంటుంది. అంటే ఇది Okay. బుక్స్ లో ఉందో లేదో తెలియదు కానీ నేను చెప్తాను. Hmm. పని రాక్షసులు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి మీరు ఎంత పని ఇచ్చినా, వాళ్ళు ఒక వృషభ రాశి వాడు చేసే పని ఇచ్చినా చేస్తారు, Hmm. నలుగురు పని ఇచ్చినా చేస్తారు, 10 Hmm. మంది పని తీసుకొచ్చి వాళ్ళని ఎత్తిన పెట్టినా చేస్తారు. అంటే గొడ్డి చాకరీ అంటారు కదా, అలా కష్టపడి చేస్తుంటారు. అంటే వాళ్ళు అంటే మీరు వాళ్ళ పర్సనాలిటీ గురించి అడిగారు కాబట్టి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పాలి వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకి దే డోంట్ నో హౌ టు సే నో. ఓ, నాకు No నేను ఈ చెప్పడం పని రాదు. చెయ్యను, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇప్పటికే నాకు చాలా పని ఉంది, Hmm. నా పని నేను చేసుకోవాలి, మీ పని మీరు చేసుకోండి అని సూటిగా, అసెప్టివ్ గా, బ్లంట్ గా చెప్పడం వాళ్ళకి రాదు. రాదు. సో ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఇయర్ 2026 వీళ్ళకి 2025 నుంచి 2026 వస్తే వీళ్ళ స్పీడ్ పెరుగుతుందని అడిగారు. Hmm. ఈ సంవత్సరం వీళ్ళకి గమనించాలి, వృషభ రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే దే మస్ట్ లెర్న్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, Okay. ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. Hmm. సో ఇన్ని రకాల ఆలోచనలు, తీవ్రత, అంటే మన జీవితంలో ఊహించనివి చాలా పరిణామాలు, అంటే గొప్పవి జరగచ్చు. మనం ఎందుకు ఏముందిలే ఇది చాలా క్యాజువల్ గా తీసి పడేసేది కూడా మనకి మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది, Hmm. పరిణామాలు. సో వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరంలో స్టార్టింగ్ లో ముఖ్యంగా జనవరి టు వాళ్ళకు ఒకవేళ జూన్ వరకు ఒకవేళ మన ఇది ఫేవరబుల్ టైం కాదంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఇస్ అ వెరీ ఫేవరబుల్ టైం. Hmm. సో ఫిబ్రవరి టు జూన్ అగైన్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి సెప్టెంబర్, అక్టోబర్, ఇవి మోస్ట్ ఫేవరబుల్ మంత్స్ ఫర్ దీస్ పీపుల్. సో ఈ ఇయర్ వీళ్ళకి ఏం సలహా, వీళ్ళ ఇయర్ కి ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ లెర్న్ టు సే నో. Hmm. రెండవది ఏంటి, మీరు ఎంత కాదనుకున్నా కానీ ఈ సంవత్సరంలో మీకు మోర్ దాన్ 6 to 7 months వీళ్ళకి మోస్ట్ ఫేవరబుల్ డ్యూరేషన్, ఆల్రెడీ చెప్పాను. సూపర్. సో వీళ్ళు దేనికి భయపడుతున్నారు అనుకుంటే దే షుడ్ బి వెరీ ఫియర్లెస్, దే షుడ్ బి ఫియర్లెస్, దే షుడ్ బి సెల్ఫిష్. ఈ ట్యాగ్ లైన్ వీళ్ళకి సెట్ అవుతుంది. ఎందుకంటే ఓకే. వీళ్ళు భయపడ్డారా ఈ సంవత్సరంలో మంచి మంచి అవకాశాల మీద వీళ్ళు పట్టు సాధించడంలో వీళ్ళు పట్టు కోల్పోతారు.